పాపకి ఏ రోజు చూడలేదంటే ఇప్పుడు దానివల్ల బాగా గుర్తొచ్చింది. విడిపోక జస్ట్ 15-20 రోజుల ముందు బాసర్లో అక్షరాభ్యాసం చేశాను నేను. బాసర్లో తీసుకెళ్ళి ఇంకొక విషయం కూడా చెప్తాను, హైలైట్ విషయం. బాసర్ వెళ్ళి హైదరాబాద్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వైజాగ్ వచ్చాం. నేను, పాప, తను, వాళ్ళ మమ్మీ, మేమే వెళ్ళాం బాసర్. నేనే తీసుకెళ్ళాను, తీసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చేయంగానే వీళ్ళిద్దరూ, వాళ్ళ మమ్మీకి కూడా విపరీతమైన టిక్ టాక్ పిచ్చి. ఒక్కసారి మోజ్ ఓపెన్ చేసి, మోజ్ ఏదో యాప్ ఉంటుంది, ఆ యాప్ ఓపెన్ చేసి ఒకసారి వాళ్ళ మమ్మీ పేరు కొట్టి చూడండి, పిచ్చకపోతారు. వాళ్ళ మమ్మీ రోజుకి 10 వీడియోలు చేస్తారు. ఆవిడ రోజు గారు అమ్మో ఇప్పుడు విపరీతమైన యాక్టింగ్ చేస్తారు. సరే పోనీ అంటే అది సరే, టిక్ టాక్ అనేది ఒక వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనుకోవచ్చు. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ చూసి నా ఫ్రెండే ఒక ఛానల్లో యాంకర్ ఉంటే ఈ టిక్ టాక్స్ మీద షో చేస్తే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ షోలో కూర్చోబెట్టాను. జస్ట్ 10 రోజులు కరోనాకి 5-6 రోజుల ముందు ఆ పొద్దున్న వచ్చాను సార్. హైదరాబాద్ నుంచి, బాసర నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ పొద్దున్న వచ్చాక మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే హైదరాబాద్లో ఇలా టిక్ టాక్ షో చేస్తున్నాను, అరే మా వైఫ్ వాళ్ళని కొంచెం చూపించచ్చు కదా టీవీలో, వైఫ్కి మా అత్తగారు పక్క నుంచి నన్ను కూడా చూపించమను ప్లీజ్ చూపించచ్చు కదరా కొంచెం, మన ఫ్రెండ్షిప్ వద్ది అంటే, అయ్యో మరి రేపు రాగలిగితేనే చూపించగలను, ఎల్లుండి నుంచి ఇంక లేదు. ఇప్పుడే వచ్చాను, ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదురా అంటే, లేదు వెళ్ళిపోవాలని ప్రెషర్ పెట్టారు. అలాగే ఇంట్లోకి వెళ్ళి బ్యాగులు మార్చి మళ్ళీ సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోయాం. ఒకే రోజులో ఫ్లైట్ టికెట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు, ఎందుకంటే మెయిల్లోనే ఉంటాయి కదా, ఎన్ని సంవత్సరాలు అయినా 2015 నుంచి మెయిల్స్ ఉంటాయి పోవు, లేకపోతే ఫ్లైట్ టికెట్లు ఏ యాప్లో బుక్ చేస్తామో పాస్ట్ ట్రావెల్ హిస్టరీ మొత్తం ఉంటుంది. మార్నింగ్ ఓ ఫ్లైట్కి వచ్చి సాయంత్రం ఓ ఫ్లైట్కి పోయినట్టు ఉంటుంది, రికార్డు క్లియర్. హైదరాబాద్ తీసుకెళ్ళాను, ఆ 99 తీసుకెళ్ళి ఈలో 4 అవర్స్ ఎంతో షో చేసుకుంటే, నేను మా పాప ఎదురుగా సరత్ సిటీ మాల్, ఏఎంబి మాల్ అని అంటే ఆ మాల్లో నేను మా పాప పొద్దున్న సాయంత్రం వరకు సినిమాలు చూసుకొని ఆడుకుంటూ ఎంజాయ్ చేసి షో చేసుకుని వచ్చారు. మరి ఇవన్నీ ఎవరి కోసం, ఎవరు చేసినట్టు, ఏది చేయలేదు, ఏది చూడలేదంటే. మీరు పబ్జీ గేమ్ పిచ్చిలో పడి ఒకరోజు వాళ్ళ అంటే ఆవిడ అన్న మాటనే అడుగుతున్నానంటే దాని క్లారిటీ కావాలి నాకు. ఆమె అన్నది ఏంటంటే ఒక ఛానల్ వీడియోలో చూసాను, పబ్జీ గేమ్ పిచ్చిలో పడి ఆయన తన కూతురు అంటే వాళ్ళ మీ పాపకి ఏదో దెబ్బ తగిలి ముక్కంట బ్లడ్ బాగా బ్లీడ్ అవుతున్నా కూడా పట్టించుకోలేదు. అంటే ఆ రోజు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమన్నా కూడా తను రాలేదు, నేనే ఏదో కష్టాలు పడ్డాను, సంథింగ్ ఏదో ఈ విధంగా జరిగింది అని చెప్పి ఒక మాట చెప్పారు. అలాంటిది ఏదైనా జరిగిందా? ఏం చెప్తాం సార్, పాపని ఎందుకు తీసుకెళ్ళారు సార్ అంటే, అది కూడా గేమ్ కోసం అంటున్నారు. విన్న వాళ్ళకి పిచ్చా, చెప్పిన వాళ్ళకి పిచ్చా? గేమ్ కోసం ఎవడు ఎంత కఠోరమైన క్రిమినల్ కూడా పనిచేయడు, ఏదో అంటారు కదా నిర్దాక్ష, వాళ్ళు కూడా చేయరు. సరే, మీరు పాప మీద ప్రేమ ఉంది అని అంటున్నారు ఇప్పుడు కూడా, అంతేనా? పాప మీద మీకు ప్రేమ అంటే నేను ఒక ఫాదర్కి ఎప్పుడు ఉంటుందండి, ఫాదర్కి ఉంటుంది, మదర్కి ఉంటుంది, పిల్లల మీద ప్రేమ. నేను కాదని అంటలేదు. నిన్న అంటే 2 రోజుల క్రితం ఇన్సిడెంట్ ఇక్కడ జరిగినప్పుడు పాపను కూడా తీసుకుని వచ్చారు వాళ్ళు. పాప కూడా వచ్చింది ఆ రోజు. సో పాపను చూసి, పాప మొహాన్ని చూసి మీరు ఎందుకు ఆగలేకపోయారు? అంటే మీరు ఆమెని కాదు వెళ్ళిపోమని చెప్పి మెడ పట్టుకుని గంటారు కదా, అంటే పాప ఎదురుగా ఉంది కదా, ఎందుకు ఈ గొడవ అన్నట్టు ఏమైనా ఆమెతో మాట్లాడిన అంటే జరిగిందా? ఏదైనా అలాంటిగా ఏమైనా సాల్వ్ చేయడానికి ట్రై చేశారా? మీకు వీడియో మొత్తం చూస్తే, నేను టోటల్ చూడలేదు, అడుగుతున్నా. ఒకసారి వీడియో మొత్తం, మీరే కాదు ఈ డౌట్ ఎవరికి ఉన్నా, ఒకవేళ వీడియో మొత్తం చూస్తే నాకు మాట్లాడే అవకాశం ఉందా? అందులో ఉందా అసలు? ఏమైనా నోరు తెరిచే అవకాశం ఉందా అసలు నాకు? లేకపోతే రూమ్లోకి రాగానే మెడబట్టు గెంటేసానా? ఒక పావు గంట విపరీతమైన చండాలమైన చర్యల తర్వాత ఏమి చేయలేక ఇద్దరిని, మీరు బయట ఉండండి ముందు, ఇది నా ప్రెమిసెస్, బయట ఉండండి అని బయటికి నెట్టబడ్డారు. కొట్టబడలేదు, నెట్టబడ్డారు. నెట్టడంలో కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు, కెమెరాకి కూడా చూడండి. ఇలా మెడపట్టుకుని ఇలా ఇసిరేసి ఆవిడ వెళ్ళి పడిపోయి దెబ్బలు తగిలించుకోవడం వేరు, నేనే పట్టుకొని తీసుకొచ్చి బయట పెట్టడం వేరు. నెట్టడం అంటే ఇలా తోసాను అనుకోండి, పడిపోయి బొరకేది దెబ్బ తగలొచ్చు. ఇలా పట్టుకుని తీసుకుని వచ్చి బయట పెట్టే, డోర్ కూడా ఇలా చెయ్యడ్డు పెట్టుకుని నించున్నా. వీడియో చూడండి, డోర్కి ఇలా చెయ్యడ్డు పెట్టుకుని నించున్నా, నా చెయ్యి దాటి వెళ్లకుండా ఉండడానికి. ఈ లోపు కానిస్టేబుల్ వచ్చారు, పోలీస్ కానిస్టేబుల్స్. మీరు పిలిచారండి, ఆవిడ పిలిచారు? నేను ఫోన్ చేశానండి, వాళ్ళు ఫోన్ చేశారు. అయితే నేను ఎందుకు ఫోన్ చేశానంటే ప్రొటెక్షన్ కోసం ఫోర్స్ చేశాను, ఎందుకంటే నాకు థ్రెట్ ఉంది ఆ టైంలో.
నేను ఫోన్ చేశాను. అయితే కానిస్టేబుల్ వచ్చారు. నేను కానిస్టేబుల్గా అన్నాను, ఇక్కడ ఏ మెస్ జరగడానికి వీలు లేదు, సో ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వాళ్ళని పిల్లండి, నేను వస్తాను, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పడం జరిగింది. అంటే అతని మాటలు వాళ్ళు వినలేదు. వెంటనే నేను డోర్ వేసేసి బయటకు వచ్చా. మీకు నచ్చినంత తీసుకోండి, ఇంకా ఏదైతే అదే అయింది, ఇంక తేల్చేశాను. ఏం చేసుకుంటారో చేసుకోండి, వీడియోలు తీసుకుంటారో ఏం తీసుకుంటారో. నేను సైలెంట్గా అక్కడ నించున్నా. నా ఆఫీస్ నేనే వదిలేసి బయట బాల్కనీలో నించున్నా. మీరు ఏదైనా మాట కానిస్టేబుల్ గారే మళ్ళీ మీడియా వాళ్ళు అందరూ వచ్చారు. ఈలోపు బైట్స్ అన్నారు, అవన్నారు, ఇవన్నారు, తీసుకున్నారు. అందరికీ సమాధానం చెప్పాను. ఈలోపు కానిస్టేబుల్ గారే వచ్చారు. ఏంటమ్మా ఎంతసేపు ఇలా నించో ఏదో సెటిల్ చేయండి అంటే కానిస్టేబుల్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ముందు మా ఇద్దరిని ఇక్కడ ఉన్న జనాల నుంచి ప్రొటెక్ట్ చేయండి, అయితే వాళ్ళని పంపించేయండి. మీకు అంత ఫోర్స్ లేదు, కెపాసిటీ లేదు అనుకోండి, మమ్మల్ని జాగ్రత్తగా వీళ్ళ దగ్గర నుంచి దాటించండి, థ్రెట్ ఉంది. ఎవరు మీడియావో ఎవరు రౌడీయో తెలియట్లా, నా మనిషిని కొట్టారు, నా వస్తువులు ఇదవుతున్నాయి, ఏవి దొరికితే అవి విసిరేస్తున్నారు, నాకు థ్రెట్ ఉంది. అయితే మొత్తం అందరినీ బయట పంపించండి. యాజ్ అ పోలీస్గా యూ విల్ హ్యావ్ దట్ పవర్. ఇది తప్పండి, ఇల్లీగల్ లోపలికి రావడం అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. సో పోలీసు వాళ్ళకి మీడియాని చూస్తే మరి నేను అనుకోను, నన్ను ఆ అమ్మాయిని అయినా తీసుకెళ్ళిపోండి బయటికి, తప్పిది, మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు, తప్పుగా చూపిస్తున్నారు అంటే ఆయన బయటకు తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తానని చెప్పి మధ్యలో ఎక్కడో ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, నేను స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతాను. ఓకే అండి, పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్తారు? కేసు ఏమైనా ఉందా? పోలీసులకు అధికారం ఏముంది తీసుకెళ్ళడానికి? నా మీద కేసు ఎవరైనా పెట్టారు, నువ్వు ఈ అమ్మాయి అయినా పెట్టిందా? కాదు, ఆ అమ్మాయి అన్న మాటలు ఏంటంటే నాతో పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తున్నాం, మీరు అక్కడికి రండి, ఆమెతో అక్కడ మాట్లాడుకుందాం అని అన్నారని. ఆమెతో ఏం మాట్లాడారో నాకు తెలీదు. నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నానని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పలేదు. నేను కానిస్టేబుల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే రెండే విషయాలు. అయితే వీళ్ళని పంపించేయండి మీరు, లేదా నన్ను తీసుకెళ్ళిపోండి జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయటికి, థ్రెట్ ఉంది నాకు. అవసరమైతే నేను ఏ పోలీస్ స్టేషన్కైనా వస్తాను, ఎక్కడికి ఏ గడప తొక్కమన్నా దొక్కుతాను. కానీ ఇది నాకు ఆఫీస్, నన్ను నమ్మి డబ్బు పెట్టేవాడు ఎవడైనా పారిపోతే నేను ఎఫెక్ట్ అవుతాను. ఇది నా ఫుడ్, ఇది మీరు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టకూడదు. ఇది పేరుకి నేను ఎంజాయ్ చేస్తున్నా, నా ప్రాపర్టీ అవ్వదు. ఎవరో ఇన్వెస్టర్ ఉన్నాడు, ఇప్పుడు రేపు అతనికి నేను నచ్చను ఇంకోండి పెట్టుకుంటే నన్ను గెంటేస్తారు ఇక్కడ నుంచి, వాడొచ్చి చూసుకుంటాడు ఇదంతా అప్పుడు, అంతే కదా. నా ఇన్వెస్ట్ చేసేవాడు ఇప్పుడు ఇంత బ్యాడ్ నేమ్ వచ్చింది తేజకి, తేజ వద్ద ఇంకో కూజాని పెట్టుకుందాం హీరో అనుకుంటాడు, వాడొచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడు ఇదంతా ఎవడు క్లాస్ ఉంటే ఆడే, అంతే కదా. అప్పుడు వాడు బాస్ అవుతాడు ఇక్కడ. ఇప్పుడు నేను ఎవరో బాసని చేస్తే అయ్యాను. ఇప్పుడు సరే అండి, ఇప్పుడు అంటే యాక్చువల్గా మీ పాప వాళ్ళ దగ్గర ఉంటుంది అని అన్నారు కదా, చాలా కాలం అయింది, అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసాను, తర్వాత మళ్ళీ తర్వాత ఎదిగిన తర్వాత చూసాను. చిన్నప్పుడు అంటే నేను మధ్యలో చూశాను. నేను చెప్తుంది ఏంటంటే ఫీలు, ఇప్పుడు మీరు చేసిన ఈ వరస్ట్ పనుల వల్ల నా కూతురు బాల్యం నేను కోల్పోయానా? మళ్ళీ తెచ్చి ఇవ్వగలవా? సరే రేపు పొద్దున్నే కాంప్రమైజ్ అయిపోతాను, నా కూతురు బాల్యం తెచ్చిగలుగుతావా? ఆ పిల్ల ఆడపిల్ల కదా, ఎదుగుతున్న వయసు తర్వాత నేను తండ్రిగా ఆడుకోలేను కదా. 4 ఏళ్ళప్పుడు ముద్దుగా పాలబొగ్గలో పిలకలో ఉన్న పిల్లని నువ్వు దగ్గర తీసుకుపోయావు. ఇప్పుడు నాకు ఆ పిల్ల బాల్యాన్ని ఇవ్వగలుగుతారా? ఏంటి ఈ 4 సంవత్సరాలు నువ్వు ఎంజాయ్ చేయడానికి నువ్వు దూరంగానే ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావో లేకపోతే నేను బాగుపడిపోతున్నానని కుళ్ళిపోతున్నావో ఇప్పుడు స్టార్ట్ చేసావు కదా అటాక్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.